హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు డే 3 తిరుమల. మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. టెంపుల్ దగ్గరికి వెళ్ళాము, ఫొటోస్ కూడా దిగాము అండ్ ఇక్కడే ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి మాకు ట్రైన్ ఉంది. పొద్దున్నే టికెట్స్ బుక్ చేసుకున్నాము అండ్ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళి ఫొటోస్ దిగి వచ్చాము. మమ్మీ డాడీ వెంగబాంబ అన్న సత్రానికి వెళ్ళి తినొచ్చారు, నేను వెళ్ళలేదు. వాళ్ళు వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాము. మేము రూమ్ ఎక్కడ తీసుకున్నామంటే వరాహస్వామి రెస్ట్ హౌస్ 2లో తీసుకున్నాము. ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము రూమ్. ఇది 100 రూపీస్ రూమ్ అనుకుంటా అంతే, కానీ మనం ముందే 1000 రూపీస్ డిపాజిట్ చేయాలో అదంతా ఏం తెలీదు డీటెయిల్స్ నాకు కూడా. మా తాతయ్య నానమ్మ వాళ్ళు అండ్ బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ముందు రోజే వెళ్ళిపోయారు. మేము ఇంకా ఒక రోజు ఇక్కడే ఉన్నాము ఎందుకంటే మా దర్శనం లేట్ అయింది. ఈ రూమ్స్ అయితే 24 hours యాక్సెస్ ఉంటాయి. మళ్ళీ మనం ఎక్కువ రోజులు ఉండాలంటే మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుందంతా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మాది కూడా 24 hours అయిపోయింది. వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినారు 12 వరకు మీరు వెకేట్ చేసి వెళ్ళిపోవాలని. అండ్ అలాగే మేము కూడా తొందరనే వెళ్ళిపోయాము. బయట చాలా లైటింగ్ వస్తుంది విండోస్ వల్ల, లోపలంత లైటింగ్ లేదు. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని రూమ్ వెకేట్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. కొంచెం ముందుగానే వెళ్తున్నాము ఎందుకంటే మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. వెంకటేశ్వర స్వామిది పెద్ద ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాము. అది మేము కిందికి వెళ్ళిన తర్వాతనే తీసుకున్నాము. మా రూమ్ నుంచి కిందికి వెళ్ళే స్టాప్ దగ్గరికి ఫ్రీ బస్లోనే వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ మేము వచ్చేసరికి కిందికి వెళ్ళే బస్ రెడీగా ఉంది, అందులోనే ఎక్కాము. ఇంకా కిందికి దిగేటప్పుడు మెట్లెక్కి వచ్చే వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. మేము దిగే టైం మధ్యాహ్నము, చాలా ఎండలు ఉన్నాయి అండ్ అప్పుడు కూడా చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు. ఇంకా మేము నడుచుకుంటూ వచ్చేటప్పుడు రోడ్ రూట్లోనైతే చాలా అంటే చాలా కాళ్ళు కాలినాయి. అప్పటికి 11 అయింది, అయినా కూడా చాలా కాళ్ళు కాలినాయి. అసలు అంత ఎండలు ఉన్నాయి. అసలు మేము వచ్చేటప్పుడు అయితే ఒక కింద రెడ్ మ్యాట్ వేశారు, అదే అతుక్కుపోయింది రోడ్కి. ఎవరైనా వెళ్తే మంచి ఎర్లీ మార్నింగ్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే సాయంత్రం టైంలోనైనా వెళ్ళొచ్చు. కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్లోనైతే ఫుల్ ఎండలు ఉన్నాయి ఇప్పుడైతే. కానీ మొన్న వర్షం పడిందంట తిరుమలలో, కొంచెం వెదర్ కూల్గానే ఉండుంటుంది ఇప్పుడు. మనకి ఎక్కుతుంటే అంత అనిపించదు కానీ దిగుతుంటేనైతే ఎన్ని రౌండ్సో అసలు. అండ్ ఇక్కడికి మోకాళ్ళ పర్వతం దగ్గరకు వచ్చేసాము. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. మేము దిగుతున్న టైం అయితే ఒక 2 o'clock ఏమో అయింది, కానీ అప్పుడు చాలా ఎండ ఉంది, మీకు చూస్తూనే అర్థమైపోయి ఉంటుంది. మధ్యాహ్నం టైంలో కూడా ఇంత పబ్లిక్ ఉంటారని నేను అనుకోలేదు. అండ్ మీరు అక్కడ చూస్తే అక్కడ ఎక్కేది ఉంది, లేకపోతే మనమే అలా వచ్చామో నాకు అర్థం కాలేదు. కానీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలా దిగుతుంటే మనము దిగేటప్పుడే ఎక్కువ పైకెక్కే వాళ్ళు కనిపిస్తారు. ఇదంతా చూసినప్పుడు నేను ఇక్కడ నుంచే నడుచుకుంటూ ఎక్కినాను కదా పైకి అని అనుకుంటున్నాను. మేము ఎక్కేటప్పుడు కొండంగలు అయితే పక్కనే కూర్చున్నాయి, ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి మనం దిగుతుంటే. మెట్లెక్కే వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. పక్కన నుంచే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి, అవి తప్ప ఇంకేం కనిపించలేదు అసలు. వెళ్ళేటప్పుడు బాగానే వీడియో తీసుకుంటూ వచ్చాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే కూర్చున్నాను సీట్లో. మంచిగా వీడియో అంతా తీసుకుంటూ వచ్చాను. ఇంకా నేను ఫస్ట్ సీట్లోనే కూర్చున్నాను కాబట్టి అవన్నీ రౌండ్లు చూసేసరికి చాలా కళ్ళు తిరిగినట్టు అనిపించింది బస్ దిగిన తర్వాత. ఈసారి కొంచెం వీడియోస్ తక్కువగా తీసినట్టు అనిపించినాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాగా వీడియోస్ తీయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంటికి వచ్చి చూసిన తర్వాత అయ్యో ఇవే తీసాను వీడియోస్, ఇంకొంచెం తీసుంటే బాగుండేదని అనిపించింది. కానీ టెంపుల్ దగ్గర వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేనో. ఒక్కసారి దర్శనం అయిపోయిన తర్వాత అరే ఇంకొకసారి చేసుకుంటే బాగుండేది అని అనిపించింది. మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఫస్ట్ సీట్లోనే కూర్చున్నారు అక్కడ. ఇదంతా తిరుపతి ఎంత బాగా కనిపిస్తుందో మనకి దిగుతుంటే. అండ్ ఇప్పుడే మనకి లేపాక్షి ఫేస్ కట్ కనబడుతుంది, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. నేను కొన్ని వీడియోస్లో చూశాను, పెద్ద మాల కూడా వేస్తారు మెల్లిగా దిగి. ఈ ముందు కూర్చోవడం వల్ల ఆ రౌండ్స్ని చూడడం వల్ల ఇలా ఈ రౌండ్స్ అన్నీ చూసి చాలా కళ్ళు తిరిగినాయి. అందుకనే వీడియో తీయడం కూడా ఆపేసాను దిగిన తర్వాత.
చాలా టర్న్స్ మొత్తం ఇట్లా రౌండ్ తిరిగినట్టు అనిపించింది. ఇంకా నేను ఇంటికెళ్ళేదాకా ఏం వీడియో కూడా షూట్ చేయలేదు. నేను ఇంకా అప్పటికి పొద్దున టిఫిన్ చేశాను అంతే. అండ్ కిందికెళ్ళిన తర్వాత ఇంకా చాలా టైం ఉండే వెజ్ బిర్యానీ తెచ్చుకొని తిన్నాను. నేను అది కూడా ఏం వీడియో తీయలేదు. Hope you like this video and subscribe for more videos guys. Thank you for watching. See you in next video guys. Bye. Subscribe. And తొందరగా 500 subscribers రావాలనుకుంటున్నాను.